గుంటూరు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి సిద్ధమైంది. దీనిలో భాగంగా కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ప్రకటించారు. కార్పొరేటర్ల సమావేశంలో కోవెలమూడి పేరును కేంద్ర మంత్రి పెమ్మసాని ఖరారు చేశారు. కూటమి కార్పొరేటర్లు రవీంద్రకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం కోవెలమూడి కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అయితే మార్చి 17తో మేయర్ పదవీ కాలం 4 ఏళ్లు పూర్తి కానుంది. మార్చి 18న ప్రస్తుత మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్ధమవుతోంది. గుంటూరు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి సిద్ధమైంది. దీనిలో భాగంగా కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ప్రకటించారు. కార్పొరేటర్ల సమావేశంలో కోవెలమూడి పేరును కేంద్ర మంత్రి పెమ్మసాని ఖరారు చేశారు. కూటమి కార్పొరేటర్లు రవీంద్రకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం కోవెలమూడి కార్పొరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. మార్చి 17తో మేయర్ పదవీ కాలం 4 ఏళ్లు పూర్తి కానుంది. మార్చి 18న ప్రస్తుత మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, మొత్తంగా గుంటూరు నగరపాలక సంస్థలో ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్ స్థానంలో ఉండగా గత వారం రోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలలో 6 స్థానాలకి 6 స్థానాలు కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్న జోష్ మీద ఉన్న కూటమి కార్పొరేటర్లు మేయర్ పీఠంపై కూడా కన్నేసి ఆ దిశగా పావులు కలుపుతున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన 6 సభ్యులను అభినందించేందుకు అభినందన సభ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యేలు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజా, అదేవిధంగా పార్టీ నగరాధ్యక్షుడిగా ఉన్న డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చిన ఈ సమావేశానికి కార్పొరేటర్లతో సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత మేయర్ అభ్యర్థి అంశంపై కూడా చర్చకు రాగా మేయర్ అభ్యర్థిగా ప్రస్తుతం నగరపాలక సంస్థలో ఫ్లోర్ లీడర్ గా ఉన్న కోవెలమూడి రవీంద్ర పేరును కూడా పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉందంటే దీనిపై మీ అభిప్రాయాలు చెప్పాలంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేటర్ చెప్పిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాము కట్టుబడి ఉంటామంటూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా ఏకగ్రీవంగా గుంటూరు కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రకు మద్దతు ప్రకటించడం తెలుస్తుంది. అయితే ఈ కూటమిలో తెలుగుదేశం, జనసేన ఇరుపక్షాలు ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ వాళ్ళు కూడా వారి పార్టీ నేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి వారి అభిప్రాయాలు కూడా తీసుకునే నేపథ్యంలో జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను మేయర్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ మార్చి 17వ తేదీ నాటికి ప్రస్తుతం ఉన్న మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు పదవీ కాలం 4 ఏళ్లు పూర్తి అవుతుంది. 4 ఏళ్లు పూర్తి అయిన తర్వాత మేయర్ పై అవిశ్వాసం పెట్టి మేయర్ ని దించి కూటమి అభ్యర్థిగా ఉన్న నానిని కోవెలమూడి రవీంద్రను గుంటూరు మేయర్ అభ్యర్థిగా ఎక్కించేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్నారు. మరో నెల రోజుల తర్వాత గుంటూరు మేయర్ పీఠంపై కూటమి అభ్యర్థిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర అయితే ఆ స్థానంలో ఆసీనుగా కానుండేందుకు కూడా ఏర్పాట్లు అయితే సిద్ధమవుతున్నాయి. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.